మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. చిన్న ప్రార్థన. పరిశుద్ధాను మధ్యలో 29:11 నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నెరవేరును. రాబో కాలం నీకు నిరీక్షణ కలుగునట్లుగా సమాధానకర ఉద్దేశంలో కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు అనే మాట మేము ఇప్పుడు ధ్యానించుకోబోతున్నాం. మీ కరుణా కటాక్షం తోడుగా ఉంచండి. మా భవిష్యత్తుల గురించి మీరు మా విషయంలో ఉద్దేశించిన సంగతులు మాకు ఎంత మాత్రము హానికరమైనవి కావు. మేమే మీ దగ్గర విచారించక మా ఇష్టానుసారంగా నడిచి మేమే మా భవిష్యత్తు జీవితానికి హాని చేసుకుంటున్నాం. కనుక దయచేసి ఇక మీదనైనా మీ ఆలోచన గ్రహించి తెలుసుకొని నడుచుకొని భవిష్యత్ కాలంలో మా కొరకు మీరు ఉద్దేశించిన సంగతులు అవి మాకు ఆశ్చర్యకరమైన గ్రహించిన వాళ్ళని ముందుకు సాగే భాగ్యం మాకు దయచేస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. అమ్మాయి చూడండి, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, దేవుడు మన విషయంలో ఉద్దేశించిన సంగతులు దేవుడికి తెలుసు. చూడండి, ఒక విషయం అపోస్తలుడైన పౌలు భక్తుడు సౌలుగా ఉన్నప్పుడు దేవుడు దర్శించాడు. దేవుడు కొంతకాలం ఓపిక పెట్టాడు. తన చేత తన భక్తులను హింసిస్తుంటే, ఊర్జకర్మతో వస్తుంటే, రాళ్ళతో పెట్టి చంపుతుంటే కొంతకాలం ఓపిక పెట్టాడు. తర్వాత దేవుడు ఏం చేసిండు, అతన్ని మార్చినప్పుడు ఏం చేసిండు, ప్రభా నేను ఏం చేయాలని అడిగాడు. నువ్వు తిన్నదనే వేదిక వెళ్ళు, దమస్కులోనికి అన్నాడు. అక్కడికి వెళ్ళాడు. ఇంతలో దేవుడు అన్యాయాన్ని దర్శిస్తే అన్యాయం అంటాడు, ప్రభా అతడు ఎంత దుర్మార్గుడో నీకేం తెలుసు. ప్రధాన యాజకుల చేత పత్రాలు తీసుకొని అనగా పర్మిషన్ తీసుకొని, ఉదాహరణకు మన దగ్గర మణిపూర్లో జరిగినట్టు పత్రాలు తీసుకొని అధికారుల దగ్గర నుంచే పత్రాలు తీసుకున్నాం అన్నట్టుగా అట్లా చిత్రహింస చేశారయ్యా, అతడు దుర్మార్గుడయ్యా అని దేవునికే చెప్తుంది. దేవునికి ఎవరి గురించి వాళ్ళని సాక్ష్యం చెప్పాల్సిన అసలు ఆయన మనుషుని ఆంతర్యంలో ఎదిగినవాడు. లోకంలో కోటాను కోట్ల మనుషుల హృదయాలు ఏమున్నదో దేవునికి ఎవరు చెప్పనక్కర్లేదు. వాళ్ళ ప్లాన్ ఏంటిదో, వాళ్ళ ప్రణాళిక ఏంటిదో, వాళ్ళ ఉద్దేశాలు ఏంటిదో, వాళ్ళలో ఉన్న ఈర్ష్య ఏంటిదో, ద్వేషం ఏంటిదో, అసూయ ఏంటిదో, కలహం ఏంటిదో ఎవరు చెప్పనక్కర్లేదు దేవునికి. కనుక దేవుడు మన గురించి చూడండి, పౌరు భక్తుల్ని సంఘంలో చేర్చి మంచి ఉద్దేశంతో మంచి జరిగించడానికి దేవుడు ఎన్నుకున్నాడు. చెడు జరిగించడానికి ఎన్నుకొని చెడు చేసే వాళ్ళ దగ్గరికి పోయి నిన్ను కూడా చంపాలవాడు అని అంటున్నాడు. దేవుడు ఎక్కడ అననీయ ఆలోచన మరి సరైనదా? అట్లానే మన భవిష్యత్తు అననీయమైన ప్రవక్త అయినంత మాత్రం దేవుని ఆలోచన గ్రహించగలం. మనం దేవుడు తేటగా తెలియజేసే తప్ప ఎవరికి ఏది అర్థం కాదు. లేకపోతే వినండి, ఆలోచించకుండా దేవుడు అవునంటే అవును, కాదంటే కాదని దేవుడు చెప్పిన పని చేయాలి. ఎదురు మాట్లాడుతున్నాం. నిన్ను కూడా దేవుడు ఏ ఉద్దేశంతో నీకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నావు. నీకు నువ్వే తొందరపడి సేవకు బయలుదేరి అభిషేకించకుండా, నీకు నువ్వే తొందరపడి మానవసు లేకుండా బాధ్యతను తీసుకోవటం, నీకు నువ్వే తొందరపడి ఏ సంఘం అయితే దాన్ని ఏ సంస్థ అయితే దాంట్లో సత్యం ఉన్నదా లేదా అని గ్రహించకుండా మూర్ఖంగా ఆ సిద్ధాంతాలు పాటించడం కరెక్ట్ కాదు. రెండు సమరయ స్త్రీ సత్యాన్ని గ్రహించి మనం బైబిల్ చదువుతున్నాం. బైబిల్ వాక్య ప్రకారం మనం ఆరాధించే సంఘం ఉన్నదా లేదా చూసుకోవాలి. దేవుడిని గురించి ఉద్దేశించిన సంగతులు రాబోయే దినాల్లో నీకు సమాధానంగానే చెట్టే కానీ హానికరమైనవి కాదు. దేవుని పట్ల గొప్ప ప్రణాళిక ఉంటే దేవుని ఆలోచన ప్రకారం నడిపిస్తున్నాడని నేను మీ గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎదుగుదల రాబో కాలంలో మీకు నిరీక్షణ కలుగుతుంటే సమాధాన ఉద్దేశంలో కానీ హానికరమైన కావు. ఇదే యెహోవా వాక్కు, దేవుని యొక్క వాక్యం. కొంతమంది ఏంటంటారు, వారు చెప్పదు దేవునికి ఆత్మకు వ్యతిరేకంగా మాట్లాడుతారు.
దేవుని ప్రణాళికకు వ్యతిరేకంగా మాట్లాడతారు. ఇది తగదు. 103వ కీర్తన 6వ వచనంలో యెహోవా నీతి క్రియలు జరిగించుచు బాధింపబడేవారందరికీ న్యాయం చేస్తాడు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారందరికీ న్యాయము తీర్చును. దేవుడు ముందు నీతి పాటించు, ముందు ఆయన ఆలోచన ప్రకారం నడు. 3.5 సంవత్సరాలు యేసుప్రభు యొక్క ఆలోచన ప్రకారం సువార్త ప్రకటించాను. 12 మంది శిష్యులు లేదా 120 మంది శిష్యులు లేదా 70 మంది శిష్యులు ఆయన ఆలోచన ప్రకారం నడిచారు. తర్వాత ఏం జరిగింది? మరి వారికి న్యాయం జరిగింది. న్యాయం జరిగే దేవుని కృపలో వర్ధిల్లారు మనం చూస్తున్నాం. కనుక అసలు చేయొద్దు. దేవుని కృప నీ మీద ఉన్నది. దేవుడు నీ గురించి ఉద్దేశించాడు కొన్ని సంగతులు. నాకు తెలిసిన ఒక సేవకుడైతే ఒక అమ్మాయి ఒక నుంచి 4 స్త్రీలు ఉన్నారు. నేను ఆ ఊరికి పంపించాను సార్. పంపిస్తే 4 మధ్యాహ్నం అనుకున్నాం. మొదటి మూడవని అనుకుని ఇంకో 4వ ఉంటుంది. అయిగా నేను ఆమె చేసుకుంటూ వెళ్ళాను. అది కరెక్ట్ కాదు. ఇంకెవరు మంచిగా ఉంటే వాళ్ళ మీద కనబడటం. నువ్వు ఒక సూచన పెట్టుకో. నేను చెప్తున్నా. సరే నువ్వు అన్నావు కదా, నీ మాట ప్రకారం కనుక సూచన పెట్టు. వాళ్ళంటే ఇప్పుడు 4 పరిశుద్ధాత్మ పొందలే కదా. ఇప్పుడు నువ్వు కోరుకున్న అమ్మాయి పరిశుద్ధాత్మ పొందితే నీకు భార్యగా నేను యాక్సెప్ట్ చేసి ఒప్పుకుంటాను. పెళ్లి చేసి ఏర్పాట్లు చేస్తాను. నువ్వు పరిచయం చేయి, దేవుని మీద ఆధారపడాలి. అంటే ఆ 3 అమ్మాయిలు పరిశుద్ధాత్మ పొందుకులు కానీ ఈయన కోరుకున్న అమ్మాయి పరిశుద్ధాత్మ ఉందని ఇక మీరే చెప్పండి. ఇప్పుడు దేవుని సిద్ధమా కాదు? కాదు, దేవుని సిద్ధం కాదు. తర్వాత ఏమైనా కొంతకాలానికి మన ఈయనే చనిపోయాడు. ఒకవేళ నేనే కనుక ఆయన మాట ప్రకారం మరి ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసినట్లయితే ఆ 3కి పెళ్లి కాలేదు. పెద్ద అమ్మాయి కాలేదు, 2 అమ్మాయి కాలేదు, 3 అమ్మాయి కాలేదు, 4 అమ్మాయి కాలేదు, అందరు పెళ్లి చూశారు. ఒకవేళ నేనే కనుక అమ్మాయికి పెళ్లి చేసినట్లయితే ఈయన చనిపోయినట్లయితే ఎంత చెడ్డ పేరు నాకు దేవుడికి వచ్చేదో వస్తుంది. అసలే పెళ్లి కాలేదా ఇట్లా అనుకుంటే ఒక అమ్మాయికి పెళ్లి చేస్తే ఆ అబ్బాయి చచ్చిపోయాడు, ఇదే దేవుడు ఇట్లుంటుందా అని వాళ్ళు తెలుసా. అందుకొరకే దేవుడు నీ గురించి నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంఘటన జరుగును. రాబో కాలముందు మీకు నిరీక్షణ కలుగుంటారు. సమాధాన ఉద్దేశంలో కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా. దేవుని నడుపు స్పష్టంగా తెలుసుకోవాలి. మనం ముమ్మారు నాకు దర్శనం కలిగిందని పేతురు అంటాడు. పౌరు భక్తులు అంటాడు, ముమ్మారు నాకు దేవుడు జవాబు ఇచ్చాను అంటాడు. 1కి 2కి 3 సార్లు విచారణ చేసుకుంటారు. తొందర ఉన్నది కనుక అసలు చేయొద్దని పూర్వపడని మీకు మనం చేస్తున్నాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనం చెప్తుంది, జ్ఞానులు జ్ఞానము సమకూర్చుకుందురు. మూఢుల నోరు అప్పుడే నాశనమే. చూడండి, మనం మాట్లాడేటప్పుడు మూఢుడు మనం మాట్లాడలేడు, ఎదురు మాట్లాడుతాడు. కాబట్టి మనం చెప్పవలసిన విషయాలు కంప్లీట్ చేయకముందే మధ్యలోనే ఎదురొస్తే మనకు ఏదో చెప్పేస్తాడు. కనుక జ్ఞానాన్ని సమకూర్చుకుంటారు. మూఢుల నోరు అప్పుడే నాశనాన్ని కలగజేస్తుంది. దయచేసి జ్ఞానము సమకూర్చుకుందరు. మూఢుల నోరు అప్పుడే నాశనము చేయను. అప్పుడే నాశనాన్ని ప్రవేశపెడుతుంది నోరు. కనుక మూఢుల నోరు అంటే అర్థమైంది. ఎవరు మరి మూఢత్వం అంతా. మరి జ్ఞానం అయితే ఇంకా జ్ఞానాన్ని సమకూర్చుకుంటారు. ఇంకా చెప్పండి, నేను అంగీకరిస్తాను, నేర్చుకుంటాను. కొంతమంది కొన్ని విషయాలకు మూఢత్వం. ఒకరు చెప్పింది వాళ్ళ తాతలు తల్లు నేర్పించిందే అనుసరిస్తారు. కొంతమంది పరిశుద్ధాత్మ అభిషేకం లేదని వాళ్ళ నాయకులు చెప్తే లేదని అంటున్నారు కదా. మరి ఇప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం నమ్మని సంతానం అనేకం ఉన్నాయి.
మరి అన్ని సంఘాలను పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు చూపెట్టమంటుంది. లూథరన్ల నంబర్ లూథరన్ పొందినట్టు, సిఎస్ఆర్ నంబర్ సిఎస్ఆర్ పొందినట్టు, ఆర్సేవన్ నంబర్ ఆర్సేవన్ పొందినట్టు, బాప్టిస్ట్ నంబర్ బాప్టిస్ట్ పొందినట్టు, బ్రదర్ల నంబర్ బ్రదర్లు పొందినట్టు, మెథడిస్ట్ నంబర్ మెథడిస్ట్ పొందినట్టు, ప్రీ మెథడిస్ట్ నంబర్ ప్రీ మెథడిస్ట్ పొందినట్టు. ఇంకా కులాలైతే అన్ని కులాలను కనుక దయచేసి జ్ఞానమును సమకూర్చుకుందరు అంటే అన్ని జ్ఞానం అంటే అర్థమైంది. పరిశుద్ధాత్మ మనలో ఉంటుంది. ఆత్మ పొందని వారిలో కూడా ఆత్మ ఉంటుంది. ఎప్పుడంటే నిన్ను వాడుకునేంతసేపే ఉంటుంది. నువ్వు వాక్యం చెప్పినంతసేపే, నువ్వు పాట పాడినంతసేపే, నువ్వు ఆరాధన చేసినంతసేపే, నువ్వు దేవుని కార్యం చేసినంతసేపే ఉంటుంది. కార్యం చేసినాక అయిపోతుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. ప్రదానం చేసుకున్న అబ్బాయి ఎంతసేపు ఉంటాడు? లేదా ఒక రోజు వస్తాడు పోతాడు అంతే. పర్మనెంట్గా ఉండడు కదా. పర్మనెంట్గా అమ్మాయిని తీసుకోవడానికి ఇంకా లైసెన్స్ రాలేదు. జ్ఞానాన్ని సమకూర్చుకుంటాం. 3 అప్పుడే నాశనం చేయాలి. ఒక మాటతో వాళ్ళ నాశనానికి ద్వారం తెలుసుకుంటాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:7 చెప్తాను. మరియు అతడు నిందపాలై అపవాది ఉరిలో పడకుండునట్లు సంగమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందినవాడే. కొత్త వాళ్ళకి ఎప్పుడు కూడా సంఘంలో స్థానం తొందరపడి ఇవ్వకూడదు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:7 చెప్తుందంటే, కొత్త వాళ్ళు కనుక మనం అవకాశం ఇస్తే వాళ్ళు ఏదైనా చేస్తారంటే, దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. దేవుని సంఘంలో కనుక ఎలాంటి వారికి స్థానం వాళ్ళు పరిచయం చేయడానికంటే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:7 ఇదంతా సంఘ పరిచర్యలో మనం ఎవరెవరిని ఏ విధంగా వాడుకోవాలి అనే విషయాలు సంపూర్ణంగా రాయబడ్డాయి. తన ఇంటి వాడు బాగా ఏనువాడిగా ఉండాలి. ఇంకా అంత మాత్రమే కాదు, ఎవడైనా తన ఇంటి వాడు ఎలాగైనా అతడు దేవుడు సంఘం ఎలాగ పాలిస్తాడు. అతడు గర్వానుడే అపాధికులను శిక్షణకు లోబడుకున్నట్లు కొత్తగా చేయని వాడి ఉండకూడదు. మరియు అతడు నిందపాలే అపాధుల్లో పోకున్నట్లు సంఘంలో వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందిన వాడే ఉండాలి. సంఘంలో వెలుపటి వారంటే అన్ని జనులు కూడా మంచి క్రైస్తవుడయ్యా నేను చూస్తున్నాను అనే సాక్ష్యం పొంది ఉండాలి. అలాంటి వారికి పరిచయం అప్పగించవచ్చు. అలాగనే పరిచారకులు మాన్యులయ్యండి, విమర్శకులు, మిగిలిన మద్యపానశక్తులు, దుర్లభన అపేక్షల వారికి విశ్వాస మర్మం, పవిత్రమైన మనస్సాక్షితో గాయకులు వారు ఉన్నారు. ఇలాగ సేవకులు ఎలా ఉండాలి, విశ్వాసాలు ఎలా ఉండాలో మంచిగా స్పష్టంగా రాయబడింది. కనుక నింద పాలై అతడు అపవాదుల్లో పడిపోకున్నట్టు సంఘంలో తెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొంది ఉండాలి. ఇతడు మంచివాడే అని అన్ని జనులు చెప్పాలి. అలాంటి వారిని సంఘంలో పరిచర్యకు ఉపయోగించుకోవచ్చు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2:7 నేను చెప్పు మాటలు ఆలోచించుకొను. బాగా ఆలోచించాను. నేను చెప్పిన నిజమా పదం. నేను చెప్పు మాటలు ఆలోచించుకోను. అన్ని విషయంలో ప్రభువు మీకు వివేకం అనుగ్రహించును. అన్ని విషయాల్లో వివేకం ఉండాలి. మనం ఏ విషయంలో వేస్తారు. నేను ఒకసారి చెప్పులు కొంటాను కదా, నువ్వు చెప్పులు ఎంత కుప్పలాలని అదుపాలను అడిగా. అతను చెప్పిన ధరకు సగమే. నేనమ్మా ఏమనుకోకపోతే నేను ఒక మాట చెప్తాను. మరి దేవుడు నాకు చూపించిన మనసులు నువ్వు ఎంత ప్రయత్నిస్తావా మనకు పడేస్తాను. నేను పడకపోతే పాప నీకెందుకు నష్టం రావాలి. నీకు పడితేనే నీ మార్జన్యకు వచ్చేటట్టయితేనే నేనేం బలవంతం చేయట్లేదు అని నేను ఇక 33 సార్లు బేరం ఉన్నది. నేను బయటకు వస్తాను. సార్ రండి సార్ తీసుకెళ్తాను. అతను చెప్పిన రేటుకు సగమే మోసంగా ఉంటారు తెలుసా. వ్యాపారస్తులు ఒక సేవకుడైతే మార్కెట్ పెట్టేప్పుడు ప్రార్థన చేసుకుంటారు. మార్కెట్లో అందరూ మోసంగా ఉంటారు.
అలాంటి దుఃఖానికి నన్ను ముఖ్యత నన్ను మోసం చేయకుండా న్యాయవంతంగా అన్ని దుఃఖానికి పంపి అని ప్రార్థన చేసుకుంటాడు. అప్పటి నుంచి నేను కూడా అలాగే మరి ప్రార్థన చేసుకుని అందుకొరకు నేను చెప్పుతున్న మాటలు ఆలోచించుకోను. అన్ని విషయంలో ప్రభు మీకు వివేకం ఉండాలి. వివేకం అంటే మంచి ఏంటిదో చెడు ఏంటిదో జరిగేది ముందే తెలుసుకొని మంచి వైపు నడవటం వివేకం ఉంటుంది. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి, మనం వివేకంతో ఓటేయకపోతే వాటి ఫలితం 5 సంవత్సరాలు నరకం అనుభవించాలి. నరకం అనుభవించాలి. నోరు మూసుకోవాలి, నోటికి తాళం వేసుకోవాలంటే. ఈరోజు కనుక తప్పు చేస్తే 5 సంవత్సరాలు వాళ్ళు వచ్చి మనం చంపినా కూడా మేమనుకోడానికి వెళ్ళలేదు, మనం చంపలేదా, ఎంతమంది పాపం ఓట్లు వేయలేదా, వాళ్ళకే వేసినే ఓటు చంపినకే. ఇప్పుడు నేను వెళ్ళామని చెప్పండి. దయచేసి అందుకొరకే మనం అన్ని విషయాల్లో ప్రభు మనకు వివేకం అనుగ్రహించాలి అని కోరుకోవాలి. నేను చెప్పే మాటలు ఆలోచించము. కొంతమంది మంచి మాటలు చెప్తే ఆలోచన చేయరు. 3 నోరు అప్పుడే వారు నాశనం చేస్తాం. మనం ఇంతకుముందు విన్నాం. 3 జ్ఞానులు మాట్లాడుతారు, 3 రేగుతూ ఉంటారు, రెచ్చిపోతూ ఉంటారు, మాట్లాడలేరు. వారు మాట్లాడిందే సత్యం, మనం చెప్పేదంత అబద్ధం అనుకుంటారు. నేను చెప్పేస్తున్నది ఆలోచించుకో. ప్రభువు నీకు వివేకం అనుగ్రహించను కాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో మనుషులకు ప్రార్థన. స్తోత్రం దేవా, మీకు వందనాలు. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మా దేవ ఈ సమయంలో ప్రభా అయ్యా నా తండ్రి మిమ్మల్ని గూర్చి మంచి ప్రభా అయ్యా నా తండ్రి నీకు స్తోత్రములు ప్రభా. ఉద్దేశములు కలిగి ఉన్న దేవుడు ప్రభా, నీకు స్తోత్రములు దేవా. అయ్యా రాజా, మీ నిరీక్షణ కలిగి ఉండలేకపోతున్నాం ప్రభా, మమ్మల్ని క్షమించండి నా తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా మీ నిరీక్షణ కలిగి మీ వైపు చూసే కృపను, అటు జ్ఞానమును, అటు వివేకమును మాకు అనుగ్రహించండి ప్రభా. అయ్యా సమాధానకరమైన ఉద్దేశములను ప్రభా దేవ మాకు అనుగ్రహించి ఉన్న దేవుడో ప్రభా. మరి హానికరములు కావంటున్నావు అయ్యా, నీ వాక్కు మా కోసం విడుదల చేసిన దేవుడవు నా తండ్రి. అయ్యా మా నీతి క్రియలను జరిగించుచు బంధింపబడిన వారందరికీ న్యాయం తీరుస్తారన్న దేవుడవు. అయ్యా మేము బంధకములలో సమస్యల్లో ఉన్నప్పుడు అయ్యా మమ్మల్ని విడిపించిన దేవుడవు నా తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా నీకు వందనాలు అయ్యా ప్రభు, మేము జ్ఞానుల వలె ఉంటున్నట్లు మీ కృపను అనుగ్రహించు అయ్యా నా తండ్రి. 3ల వలె మేము ఉన్నామేమో దేవట్లు ఉండొద్దు అయ్యా, 3ల దగ్గర మేము ఉండకుండానట్లు అయ్యా నీకు స్తోత్రము. జ్ఞానము కలిగి ఉండే కృపను మాకు అనుగ్రహించు నా తండ్రి. అయ్యా నీకు స్తోత్రములు పరిశుద్ధుడా. అయ్యా నీ మాటలకు చెవియొగ్గే కృపను, భాగ్యమును మాకు అనుగ్రహించు అయ్యా. జ్ఞానము లేక ప్రభు జనులు నశిస్తున్నారంటున్నావు అయ్యా, జ్ఞానం కలిగి వివేకము పొందుకున్నట్లు మీ కృపను మాకు అనుగ్రహించు నా తండ్రి. అయ్యా జ్ఞాన వివేకము గల ఆత్మను మాకు అనుగ్రహించండి. మీ కృపను మాకు తోడుగా ఉంచుమని కొద్ది ప్రార్థన మీ రాజ్యము చేర్చుకోండి. ఇంకా మీరు బహుగా వాడుకోమని దీవించుమని ఈ కొద్ది ప్రార్థనను ప్రభు అయిన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని కళ్యాణ సంవత్సరముల అభిషేకం, సర్వలోకమున సమస్త పరిశుద్ధులకు కూడిన మనకు సదాకాలం తోడైన గాక. ఆమేన్.